అన్నాడు రేవంత్ రెడ్డి, పబ్లిక్ మీటింగ్ లో అన్నాడు, పెద్ద 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 మీడియా కాన్క్లేవ్స్ కూడా అన్నాడు, పెద్ద పెద్ద మీడియా కాన్క్లేవ్స్ కూడా అన్నాడు. దాంతో రెప్యుటేషన్ పాడవుతుందండి. గుర్తుపెట్టుకోండి, మనకు కూడా ఏ బ్యాంక్ అయినా లోన్ ఇవ్వాలంటే మన బ్యాంక్ స్టేట్మెంట్లు చూస్తుంది, మన చెక్ బౌన్స్ రికార్డు చూస్తుంది, మన సిబిల్ స్కోర్ చూస్తుంది, మనం ఏ అడ్రస్ లో ఉంటున్నాం అది చూస్తుంది. నుమాన్ గారు, ఐఆర్ఎఫ్సి నిధులు ఆగిపోవడానికి మెయిన్ కల్ప్రిట్ సీఎం రేవంత్ రెడ్డి అని చెప్తున్నారు. ఆయన రాష్ట్ర ప్రభుత్వ పరువుని గంగలో కలిపారు. ఈ రకంగా మాట్లాడుతూ వెళ్తే ఎక్కడి నుంచి వస్తాయి నిధులు అని చెప్తా ఉన్నారు. అండ్ మీ సమాధానం చెప్పండి, తర్వాత అడుగుతాను. వారు రవికుమార్ గారు, వారికి ఫైనాన్స్ మీద అవగాహన ఉంది అని చెప్పేసి నాకు తెలుసు, కానీ వారు ఈ రకంగా మాట్లాడతారని చెప్పేసి నేనైతే అనుకోలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఐఆర్ఎఫ్సి, అగైన్ లెట్ మీ రిపీట్, ఇట్ ఈస్ ఎ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్. ఒక ముఖ్యమంత్రి వర్యులు వారు ఆ చైర్ లో కూర్చొని ఆ రకంగా మాట్లాడారని చెప్పేసి ఇట్ కుడ్ బి ఏ పొలిటికల్ స్టేట్మెంట్. కానీ స్టేట్ యొక్క డెవలప్మెంట్ గురించి, స్టేట్ ఏ రకంగా పురోగతిలో ఉంది, స్టేట్ పెర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎంత, స్టేట్ జీడిపి ఎంత కాంట్రిబ్యూట్ చేస్తుంది, జిఎస్టీ ఎంత కాంట్రిబ్యూట్ చేస్తుంది, ఈ ప్రాజెక్ట్ లాభదాయకమా కాదా, వయబులా కాదా, ఫీజిబుల్ కాదా అని చెప్పేసి పారామీటర్స్ ఉంటాయండి. ఒక ముఖ్యమంత్రి వీళ్ళు ఒక స్టేట్మెంట్ ఇచ్చిన మాదిరిగా నేను నీకు లోన్ ఇవ్వను, నేను నీకు లోన్ ఇస్తానని చెప్పేసి ఎవరు అనరండి. సరే, ఇప్పుడు వచ్చే ఐఆర్ఎఫ్సి ఫండ్స్ దేనికి ఉపయోగిస్తున్నారు? ఫేజ్ 1 టేక్ ఓవర్ చేసుకోవడానికా, ఫేజ్ 2 విస్తరణ కోసమా, దేనికోసం అనేది మీరు ఐఆర్ఎఫ్సి శాఖ నుంచి అడుగుతున్నా కూడా మీరు దానికి సమాధానం చెప్పలేక 2 నెలల నుంచి కూడా డిలే చేస్తా వస్తున్నారు అని చెప్తున్నారు. let me reiterate this, okay? వారు ఇది ఒక్కటే కాదు కదండి, ఐఆర్ఎఫ్సి has given for metro phase 2 phase 3 అహ్మదాబాద్ లో ఇచ్చారండి, పట్నాలో phase 2 కి ఇచ్చారండి, పుణేలో ఇచ్చారండి. మరి అక్కడ కూడా అదే అడుగుతున్నారండి, phase 1 మొత్తం మీరు ఎక్వైర్ చేసేసుకోండి, phase 2 కి ఇస్తారని చెప్పేసి కండిషన్స్ పెట్టారా? ఎందుకంటే ఇటువంటి మాటలు మాట్లాడి తెలంగాణకి రాగానే మీరు యొక్క కండిషన్స్ మీరు పెడుతూ ఉంటారు. అక్కడ వేరే బీజేపీ రూల్డ్ స్టేట్ లో ఉంటే మాత్రం మీరు ఇచ్చేస్తారు, మీరు డిస్పోజ్ చేసేస్తారు. మీరు ప్లీజ్ లెట్ us నాట్ టాక్ అబౌట్ దిస్ ఈస్ వాట్ ఈస్ డిస్క్రిమినేషన్. ఇది నేను అదే అంటున్నాను, ఇది చాలా ఇంపార్షియల్ అండ్ డిస్క్రిమినేట్ చేస్తున్నారు. రాష్ట్రాల మధ్యలో మీరు ఈక్వాలిటీగా చూడాలి, కానీ ఈ రకమైన మీరు సవతి తల్లి ప్రేమ చూయించకూడదు అంటున్నానండి నేను. మీరు ఇంకొకసారి ఒక ఇండివిజువల్ కాదండి, ముఖ్యమంత్రి వర్యులు, ప్లీజ్ అండర్స్టాండ్, వాట్ ఈజ్ ఎ రెస్పాన్సిబుల్ పర్సన్, ఈజ్ హెడ్ ఆఫ్ ద స్టేట్. అదే కదా వాళ్ళు కూడా చెప్తున్నారు, హెడ్ ఆఫ్ ద స్టేట్ కాబట్టి ఆయన మాట్లాడేదానికి సందర్భానికి అనుసారంగా వారు మాట్లాడతారండి. ఇట్ కుడ్ బి ఏ మీడియా కాంక్లేవ్ ఆర్ ఇట్ కుడ్ బి ఎనీథింగ్. 100% 7 lakh crore is our debt. మనం డెట్ రిడెన్ స్టేట్ లో మనకు అప్పు పుట్టట్లేదు, మనకు తీవ్ర ఇబ్బందులు ఉన్నాయని చెప్పేసి వారు ఉద్యోగ సంఘాల దగ్గర కానివ్వండి, టీచర్ల గారి దగ్గర కానివ్వండి, మరో చోట కానివ్వండి వారు మాట్లాడారు. దాంట్లో ఎటువంటి తప్పు లేదు. కానీ దాని ఆధారంగా మేము లోన్ అని చెప్పేసి ఏదైతే మాట్లాడుతారో అది తప్పు అంటున్నాను నేను. వారి యొక్క రెప్యుటేషన్ ని గంగలో కలిపారని చెప్పేసి మీరు ఏదైతే మాట్లాడుతారో అది తప్పు అంటున్నాను నేను. మీరు దాని ఆధారంగా కాదు, దానికి కావాల్సినటువంటి పారామీటర్స్ ని చూసి మీరు ఇస్తారు. కాబట్టి పక్క రాష్ట్రాలకి ఏ రకంగా అయితే ఇచ్చారో దానికి ఆధారంగానే మాకు కూడా ఇవ్వాలి అని చెప్పేసి మేము అంటున్నాం. ఇట్ ఈస్ రీఫైనాన్సింగ్ అండి, నథింగ్ దట్ యూఆర్ గివింగ్ ఎ న్యూ లోన్, యూఆర్ గివింగ్ ఈక్విటీ. ఏదైతే ఇది స్టేట్ గవర్నమెంట్ కి చెందినటువంటి డెట్ అండ్ ఈక్విటీ ఉంటాయండి. రవికుమార్ గారు, బీజేపీ పాలిత రాష్ట్రాలకు ఒక న్యాయము, వేరే పార్టీల అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాలకు సవతి తల్లి ప్రేమ చూపిస్తోంది కేంద్ర ప్రభుత్వం. నేను మళ్ళీ చెప్తున్నాను, ఐఆర్ఎఫ్సి ఏదైతే చెప్పిందో మీరు మళ్ళీ ఇంతకుముందు నేను ఈ పాయింట్ మర్చిపోయాను. నేను ఎస్పీవి కింద మీరు లోన్ అడుగుతున్నారు అంటే స్పెషల్ పర్పస్ వెహికల్ కింద ఐఆర్ఎఫ్సి లోన్ అడుగుతున్నారు. ఐఆర్ఎఫ్సి ఏం అడిగిందంటే వై డోంట్ యూ టేక్ యాజ్ ఎ స్టేట్ డెప్ట్, అంటే స్టేట్ డెప్ట్ లో ఎందుకు కలుపుకోరు, ఎస్పీవి కింద ఎందుకు, ఈ ప్రశ్న కూడా అడిగింది ఐఆర్ఎఫ్సి. దానికి కూడా సమాధానం లేదు. నేను 2 నెలల నుంచి వీళ్ళు ఏం సమాధానం చెప్పండి చెప్పినా కదా, దాంట్లో 3 అంశాలు ఉన్నాయి. ఒకటేమో ఓఎన్డీస్ ఎట్లా చేస్తారు, ఆపరేషన్స్ అండ్ మెయింటైన్ ఓఎన్ఎం ఎట్లా చేస్తారు, లోన్ ఏ విధంగా క్లియర్ చేస్తారు, దాని తర్వాత మూడోది మీరు వై డోంట్ యూ టేక్ ఇట్ యాజ్ అ స్టేట్ డెప్ట్ అని చెప్పేసి ఈ యొక్క ఐఆర్ఎఫ్సి నుంచి వచ్చినటువంటి కమిటీ అయితే పెట్టారో ఆ కమిటీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చినటువంటి క్వైరీస్ అన్నమాట. ఆ క్వైరీస్ ఇంతవరకు వీళ్ళు ఆన్సర్ చేయట్లేదు. నేనేమంటున్నా, ఐఆర్ఎఫ్సి వాళ్ళు ముఖ్యమంత్రి ఇట్లా అన్నాడని చెప్పేసి అందుకే ఇవ్వట్లేదు అని చెప్పేసి ఐఆర్ఎఫ్సి వాళ్ళు అన్నారు. ఏ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ కూడా రీజన్స్ చెప్పదండి, రీజన్స్ చెప్పదు, ఓన్లీ క్వైరీస్ అడుగుతుంది. క్వైరీస్ అడుగుతుంది. ఆ క్వైరీస్ కి మీరు సమాధానాలు ఇవ్వాలా. ఆ సమాధానాలకి సాటిస్ఫై అవుతే ఏ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్ అయినా వాళ్ళు రిలీజ్ చేయడానికి ముందుకు వస్తారు. అంతేగాని మీరేదో రాజకీయంగా మాట్లాడారని చెప్పేసి దాని గురించి ఆపేశారని చెప్పేసి ఐఆర్ఎఫ్సి వాళ్ళు ఎక్కడ కూడా స్టేట్మెంట్ ఇవ్వలేదు. నేనంటున్నా, పొలిటికల్ గా ఈ విధంగా రెప్యుటేషన్, రాష్ట్రం యొక్క రెప్యుటేషన్ ని మీరు కింద పడేస్తే
ఖచ్చితంగా ఏదైనా రెప్యుటేషన్ పడప్పుడు ఏ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ అయినా కూడా కొంచెం వెనక ముందు ఆలోచిస్తారు. మళ్ళీ క్వశ్చన్ చెప్తానండి, ఇంతకుముందు యూపీఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఏదో ఒక మా ఎంపీ చెప్పినా లేదా ఏదైనా మినిస్టర్ చెప్పినా ఏ బ్యాంక్ పడితే ఆ బ్యాంక్ ఎవరికైనా అలా బాబు పడితే అలా ఎవరు పడితే అంత ఎంత అడిగితే అంత లోన్స్ ఇచ్చేసి ఆ లోన్స్ అన్ని కూడా మళ్ళీ మునిగిపోయేటట్టుగా చేసుకునేవారు. మోడీ హయాంలో అంటే జరగదండి. రైట్ రైట్ మోడీ రైట్ రవికుమార్ గారు yes అవును, మీ అవును, guest తో అవును. yeah. లలిత్ మోడీ పోయాడు, నీరవ్ మోడీ పోయాడు, నీరవ్ మోడీ పోయాడు, మేఘల్ చుక్సే పోయాడు, విజయ్ మాల్యా పోయాడు. పోయారండి, బాగా గుర్తు చేస్తున్నారు. రైట్ ఆఫ్ ఎవర్ చేశారండి. మీరు బాగా చాలా అంబానీ యొక్క చిన్న అంబానీ అనిల్ అంబానీకి రైట్ ఆఫ్ ఎవర్ చేశారండి. ఎందుకంటే ఈ రకంగా మీరు మాట్లాడతారు? మీరు గుజరాతీలకి ఏ రకంగా అయితే రైట్ ఆఫ్ చేశారు మర్చిపోయారా? మేహుల్ చోక్సీ ఎంత అప్పు పెట్టిపోయాడండి, విజయ్ మాల్యా ఎంత పెట్టిపోయాడండి, చెప్పండి. నీరవ్ మోడీ ఎంత పెట్టాడండి, లలిత్ మోడీ ఎంత పెట్టాడండి? అందరూ గుజరాతీ గ్యాంగ్ కాదా ఇది? చెప్పనా? విజయ్ మాల్యా ఎంత పట్టిపోయాడండి, అనిల్ అంబానీ ఎంత పెట్టిపోయాడండి, ఇంకొక అతను ఇంకా ఎంత పెట్టిపోయాడని చెప్పేసి సుమన్ గారు అడుగుతున్నారు కదా. వాళ్ళకి అందరికి లోన్లు ఇచ్చింది మీరే. ఇట్లనే పారిపోయే విధంగా మీరు హెల్ప్ చేశారు కదా. మీరు లోన్లు ఇవ్వడం తప్పు కాదు కదా, లోన్లు ఇవ్వడం తప్పు కాదు కదా. ఏమండి లోన్లు ఇచ్చేటప్పుడు ఇట్లనే అజాగ్రత్తగా ఇస్తే, ఇట్లనే ఏది పడితే అది లేకుండా గానీ ఇచ్చేస్తే మీకు తెలుసా 18,000 కోట్ల రూపాయల అఫీషియల్ వర్త్ విజయ్ మాల్యా దగ్గర నుంచి రికవర్ చేశాడు. ఈ విషయం మీకు తెలుసా? మీకు తెలుసు ఓకే నేను మిగతా గెస్ట్లతో కూడా మాట్లాడాలి. రవికుమార్ గారు, లుమాన్ గారు, yes రవికుమార్ గారు లెక్క చెప్తా, ఎంతెంత రికవరీ చేశారు, ఎంతెంత ఆస్తులు, ఎంతెంత. రవికుమార్ గారు మన సబ్జెక్ట్ అది కాదు. రవికుమార్ గారు మన సబ్జెక్ట్ అది కాదు. రైట్ ఆఫ్ బ్యాంక్స్ చేసే రైట్ ఆఫ్స్ కి మీనింగ్ ఏంటో కూడా నేను చెప్తాను. ఓకే రవికుమార్ గారు ఒక నిమిషం ఆగాలి. ఎంతవరకు జప్తు చేశారు, ఎన్ని వేల కోట్ల రూపాయల ఆస్తులు, డబ్బులు బ్యాంక్ అకౌంట్ సీజ్ చేశారు, వాళ్ళన్ని లెక్కలు ఇవ్వమని నేను లెక్క. రవికుమార్ గారు